Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేబీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరా ఛానల్లో పూర్తిగా బిజినెస్కి సంబంధించి, మనీకి సంబంధించి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కానీ మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కొలెటరల్ ఫ్రీ లోన్స్ గురించి లాస్ట్ టైం మనం పిఎంఈజీపీ అనే ఒక లోన్ గురించి పూర్తిగా స్కీమ్ ఎలా ఉంటుంది అనేది వివరించాం. అలానే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్లో ఎలాంటి కొలెటరల్ లేకుండా ఏవైనా మంచి స్కీమ్స్ ఉంటే చెప్పమని అడగటం జరిగింది. అయితే ఈరోజు మనం స్టాండప్ ఇండియా అనే ఒక లోన్ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎలాంటి కొలెటరల్ లేకుండా ₹1 కోటి వరకు మీరు ఇందులో లోన్ అనేది పొందవచ్చు. సో ఈ స్కీమ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఎవరు అర్హులు అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మోడీ గారు వచ్చిన తర్వాత 2016 జనవరిలో ఈ స్కీమ్ అనేది ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. స్టాండప్ ఇండియా అనేది కేవలం ఎస్టీ ఎస్సీలకు మరియు మహిళలకు, ఓసీ కేటగిరీలో ఉంటే మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది అన్ని ప్రాజెక్ట్కి వర్తిస్తుందా? లేదండి, అన్ని ప్రాజెక్ట్కి ఇది వర్తించదు. కేవలం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా ఎలాంటి బిజినెస్లకు ఇది వర్తిస్తుంది? మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీలో ఉన్నా, లేదు సర్వీస్ ఓరియంటెడ్ అయినా, మూడోది మీరు ట్రేడింగ్లో ఉన్నా, మూడింటికి కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే మీరు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వచ్చు, లేకపోతే ఆయిల్ తీసే గానుగ రిలేటెడ్ మిషన్లు అవ్వచ్చు, ఇలాంటివన్నీ. అలానే మీరు అగ్రికల్చర్ రిలేటెడ్లో కూడా ఏవైతే అగ్రికల్చర్కి రిలేటెడ్ ఉన్నాయో అలాంటి సర్వీసెస్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ లోన్ని అప్లై చేసుకోవచ్చు. మూడోది ట్రేడింగ్. మీరు ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషను లేదా స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ కానీ మీరు తీసుకుంటే అందులో కూడా మీరు ఈ లోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే వెనకబడిన ఎస్టీ ఎస్సీ మరియు మహిళలు ఇంటి దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఉపాధి అనేది 10 మందికి కల్పించే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ను తీసుకువచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడ్బీ మరియు నాబార్డ్తో కలిసి ఈ స్కీమ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిడ్బీ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ రెండు కూడా ఈ స్కీమ్కి సంబంధించి పూర్తిగా ఎగ్జిక్యూషన్ అనేది జరగటం జరుగుతుంది. అయితే ఈ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు? ఈ స్కీమ్కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలో ఉన్న ఎవరైనా జెంట్స్ కానీ లేదా మహిళలు ఇద్దరు కూడా ఇందులో ఎలిజిబుల్ అవుతారు. అలానే 18 ఇయర్స్ కంపల్సరీ మించి ఉండాలి. ఓసీ కేటగిరీలో అయితే కేవలం మహిళలకు మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే మహిళలు పూర్తిగా ఏదైతే 51% స్టేక్ అనేది వాళ్ళ మీద ఉంటూ రిమైనింగ్ అనేది జెంట్స్ కూడా ఉండవచ్చు. కాబట్టి మేజర్ స్టేక్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా మహిళల పేరు మీదే ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఇదివరకు ఎవరైతే బ్యాంక్లో డిఫాల్టర్గా ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించదు. సో ఈ స్కీమ్లో మినిమం మరియు మాక్సిమం ఎలా ఉంటుంది అమౌంట్? ఇందులో మినిమం మీరు 10 లక్షల నుంచి మాక్సిమం ₹1 కోటి వరకు తీసుకోవచ్చు. అందులో మీకు టర్మ్ లోన్ మరియు అలానే వర్కింగ్ క్యాపిటల్ రెండుగా డివైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే MCLR + 3% ప్లస్ టెన్యూర్ ప్రీమియం. అంటే ఇక్కడ MCLR అంటే ఏంటంటే మార్జినల్ కాస్ట్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్. ప్రతి బ్యాంకు కూడా MCLR రేట్ అనేది పర్టికులర్గా ఒకటి ఉంటుందండి. అది ప్లస్ 3%. ఇక్కడ టెన్యూర్ ప్రీమియం అంటే మనం ఏదైతే ఒక టెన్యూర్ పెట్టుకుంటున్నామో దాన్ని బేస్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. మాక్సిమం మనకి 11 to 12% అండర్లోనే ముఖ్యంగా ఈ స్కీమ్ అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మార్జిన్ అమౌంట్ ఎవరైతే ఈ స్కీమ్ కింద ఎలా అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 15% అనేది ఖచ్చితంగా వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1 కోటి లోన్ గురించి కానీ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని వెళ్తే అందులో ఖచ్చితంగా ₹15 లక్షల వరకు మీరు మీ బ్యాంకులో మెయింటైన్ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో మనకి సెక్యూరిటీ అనేది ముఖ్యంగా ఎవరిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కంప్లీట్గా సెక్యూరిటీ అనేది ఇవ్వటం జరుగుతుందండి.
ఈ లోన్లో మనకు కంప్లీట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి CGF SIL నుంచి కంప్లీట్గా కూడా కొలెట్రాల్కి సంబంధించి షూరిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ CGF SIL అంటే ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ స్టాండప్ ఇండియా లోన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ గ్యారంటీ నుంచి పూర్తిగా మీరు ఏదైతే లోన్స్ పెడుతూ ఉన్నారో దానికి గవర్నమెంట్ దగ్గర నుంచి కొలెట్రాల్ యొక్క సెక్యూరిటీ ఎలాంటిది లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మీకు సెక్యూరిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ లోన్లో మాటోరియం గురించి మినిమం 18 నెలల వరకు కూడా మీరు ఎలాంటి అమౌంట్ కట్టకుండా మాటోరియం అనేది టర్మ్ అనేది ఉంటుందండి. ఇందులో మీరు ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. మాక్సిమం టెన్యూర్ అనేది 7 సంవత్సరాలు అనేది ఈ లోన్లో ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఈ లోన్స్ అనేది అందరికీ ఇవ్వటం జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు కానీ మీరు ఒకసారి స్టాండప్ ఇండియా మిత్ర అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారంటే 2,41,000 మంది వరకు ఈ లోన్ ఇవ్వటం జరిగింది. అలానే 54,688 కోట్ల రూపాయలు స్టాండప్ ఇండియా కింద ఇవ్వటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా వినండి. ఇక్కడ మీరు స్టాండప్ ఇండియా మిత్ర అనే వెబ్సైట్లో కానీ వెళ్ళినట్టయితే ముఖ్యంగా 3 రకాలుగా ఈ లోన్ అప్లై చేయొచ్చండి. ఒకటి, మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఎలా ఉంటుందంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఆ బ్యాంక్ దగ్గరికి మీరు వెళ్ళి మీ ప్రాజెక్ట్ రిపోర్టు అలాంగ్ విత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్ళండి. ఈ స్కీమ్ మనం ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది ప్రతి బ్యాంకులో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారం ప్రతి బ్యాంకు కూడా ఒక ST SC మరియు ఒక మహిళకు ఖచ్చితంగా స్టాండప్ ఇండియా లోన్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ఒక రూల్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అలా అని చెప్పేసి మన దగ్గర నాలెడ్జ్ లేకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వెళ్తే ఖచ్చితంగా లోన్ అనేది ఇవ్వటం జరగదు. స్టాండప్ ఇండియా లోన్ ఉందండి, నాకు ఇంత లోన్ కావాలి అని వెళ్ళటం కాకుండా స్టాండప్ ఇండియా లోన్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ రిపోర్టు ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ చేయాలనుకుంటే మిషనరీకి ఎంత అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, టర్మ్ లోన్ ఎంత, అందులో వర్కింగ్ క్యాపిటల్ ఎంత, ఒకవేళ మీకు ఇయర్లీ రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫస్ట్ ఇయర్ నుంచి మినిమం నెక్స్ట్ 5 to 7 years వరకు ప్రపోజిషన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. బ్రేక్ ఈవెన్ అనేది ఎప్పుడవుతుంది, అలానే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, మనకి గ్రాస్ మార్జిన్ కానీ నెట్ మార్జిన్ కానీ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఒక ఆథరైజ్డ్ CA దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని ఎలో చేస్తారు. అలా కాకుండా మీరు కేవలం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే బ్యాంక్ స్కీమ్స్లో అన్నీ కూడా మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం వెళ్తే వాళ్ళు ఇస్తారండి. రెండోది LDM లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. ప్రతి ఒక్క బ్యాంక్కి మనం ఏదైతే అప్లై చేస్తామో అక్కడ నుంచి ఇవన్నీ అప్లికేషన్స్ మళ్ళా లీడ్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తాయండి. కాబట్టి మీరు ఇక్కడ స్టాండప్ ఇండియా మిత్ర వెబ్సైట్లో మీరు ఒకసారి కానీ వెళ్ళి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని గుంటూరు కానీ సెలెక్ట్ చేసుకున్నారండి. ఇక్కడ ఏ బ్యాంక్ అయితే లీడ్ బ్యాంకింగ్గా ఉందో ఆ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి కాకుండా ఇక్కడికి డైరెక్ట్గా వెళ్ళి లీడ్ బ్యాంక్ మేనేజర్ దగ్గర కానీ వెళ్తే అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు, మూడోది మీరు డైరెక్ట్గా స్టాండప్ ఇండియా మిత్ర ఇక్కడ కానీ మీరు అప్లై చేస్తే వెబ్సైట్లో క్లిక్ చేయగానే సిడ్బీ బ్యాంక్కి అది ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మినిమం మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కానీ మీరు ఫిల్ చేసి అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా అది నియర్ బ్యాంక్కి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రకాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలిసినాయి. కాబట్టి మీరు కేవలం మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద పూర్తిగా వర్కౌట్ చేయండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిస్టర్ కుబేరా టీమ్కి కాల్ చేయండి. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర గట్టిగా అడగగలుగుతారండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్గా ప్రాజెక్ట్ ఏంటి, మనకు ఎంత వైబుల్ అవుతుంది, ఏ మిషనరీ కావాలి, ఎంత వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు PMEGP లోన్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాం. ఒకసారి ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బాయ్.